హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్. మీకు బొటిక్ స్టైల్లో చాలా ఈజీగా పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను. ఫస్ట్ క్రాస్ పట్టీలు మనం కొంతమంది బిగినర్స్కి అయితే కట్ చేస్తుంటే క్రాస్కి ఎలా వంకర టెంకలు పోతూ ఉంటాయి. అలా కాకుండా నేను ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టు స్కేల్ తీసుకొని, చెక్క స్కేల్ తీసుకొని, నార్మల్ స్కేల్ అయిన ఆ చెక్క స్కేల్ వెడల్పులో మనం మార్క్ చేసుకోవాలన్నమాట. మన గీత ఉంది కదా, గీత పక్క నుంచి స్కేల్ పెట్టేసుకొని ఇలా క్రాస్గా పెట్టేసి తీసేసుకుంటే మీకు బిగినర్స్కి చాలా నీట్గా వస్తుంది. అవి మెడపట్టీలు అవనేసి కరెక్ట్గా వెడల్పులో వస్తుంది, కరెక్ట్గా లెంత్లో వస్తుందన్నమాట. ఇలా కనుక మీరు కట్ చేసుకుంటే చాలా ఈజీగా క్రాస్ అనేది వస్తుంది. మనకి అప్పుడు ఎగుడు దిగుడు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా కట్ చేశారు అంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు మొత్తం మనకి ఎంతైతే కావాలో అంత కరెక్ట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ డ్రా చేసేసుకొని తర్వాత కట్ చేసుకున్నాం. మనం ఎలా కట్ చేయాలి అంటే లైన్ ఉంది చూసారా, కరెక్ట్గా లైన్కి మీద కట్ చేయాలి. అప్పుడు మనం కట్ చేస్తే కరెక్ట్గా వస్తుందన్నమాట. మొత్తం ఇలా కట్ చేసి మీకు క్రాస్ ఉంది కదా, క్రాస్ని ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. మనకి ఆపోజిట్గా పెట్టేసుకొని కుట్టేసుకుంటే అప్పుడు ఈక్వల్గా వస్తుంది. మీకు ఇలా రాలేదు అంటే స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఆ స్ట్రైట్ ముక్కలనైనా అంట పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మన జాయింట్ చేసిన ముక్కని ఇటు పక్క పెట్టేసుకొని ఇంకో ముక్క జాయింట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా జాయింట్ చేసాం కదా, ఇప్పుడు పై ముక్కని ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు కరెక్ట్గా అనేది మనం కరెక్ట్గా జాయింట్ అనేది వస్తుంది. చూసారా, దీనికి అంచు అనేది వచ్చింది. ఇలా అంచు వచ్చినప్పుడు మనం కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే అక్కడ మందంగా వస్తుందన్నమాట. మనం ఎడ్జ్కి, మన బ్లౌజ్కి ఎడ్జ్కి ఉంటుంది కదా, అది. ఇది నేను వేసేది పాలిస్టర్ క్లాత్తో పైపింగ్ అనమాట. ఇప్పుడు చూసారా, ఆ ముక్కని మూడో భాగంలో కొంచెం ఫోల్డ్ చేసేసుకొని థ్రెడ్ని ఇలా పెట్టేసాను. చూసారా, కరెక్ట్ మూడో భాగం ఇలా పెట్టేసుకొని ఈ పాదం చూడండి, నేను మధ్యలోంచి పైపింగ్ వేస్తున్నాను. మీరు కనుక మీ పాదానికి మధ్యలోంచి పైపింగ్ వేస్తే మీ పైపింగ్ బొటిక్ స్టైల్లో వస్తుంది. చాలా నీట్గా వస్తుంది, చాలా సన్నగా కూడా వస్తుంది. అలా గ్యాప్ ఉన్న పాదం తీసుకోండి. నార్మల్ పాదానికైనా మీది నార్మల్ మిషన్ అనుకోండి, దానికి ఎలా సెట్ చేసుకోవాలో నా యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది. మీ పైపింగ్కి పాదంని ఎలా సెట్ చేసుకోవాలో ఒక షార్ట్ వీడియో ఉంది, మీరు వెళ్ళి చూడండి. అలా కనుక మనం పాదం మధ్యలోంచి పైపింగ్ వేస్తే చాలా సన్నగా వస్తుంది. ఇప్పుడు కాజా పట్టీ నుంచి ఇప్పుడు పైపింగ్ మొత్తం థ్రెడ్ పెక్కించుకున్న కాజా పట్టీ నుంచి చూడండి, పట్టీ ఉంది కదా, ఇది పైన కొంచెం వదిలిపెట్టాలి క్లాత్. మనం ఎక్కడైతే స్టార్టింగ్ చేసామో స్టార్టింగ్ దగ్గర పైన కొంచెం వదిలిపెట్టాలి. వదిలిపెట్టేసి కరెక్ట్గా పాదం మందంతో మనం జాయింట్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా మనం ఎక్కడైతే ఫోల్డ్ చేసామో అది. నేను చూసారా, మీరు పైపింగ్ నేను ఉల్టా వేశాను. మనం జాయింట్ అని చూసారా, అది ఉల్టా వేసాను. పైకేమో మంచిది వేశాను. చూడండి, పైపింగ్ క్లాత్ పైకేమో మంచిది వేశాను, కిందకేమో ఉల్టా వేశాను. చూడండి, కరెక్ట్గా పాదం మందంతో మనం కరెక్ట్గా ఆ పైపింగ్ అనేది ఎడ్జ్కి కుట్టుకుంటూ వస్తున్నాం. ఇందాక మనం పైపింగ్ ఎలా అయితే మిడిల్ వేసామో అలానే వేసుకొని కుట్టాలి. అలానే జాయింట్ చేసుకుంటూ మన పైపింగ్ వేసాము అంటే కరెక్ట్గా మన ఖర్చు స్టార్టింగ్ ఎక్కడైతే మొదలు పెట్టామో అంతటితో మనం మొదలు పెట్టేసి జాయింట్ చేసుకుంటూ రావాలి. మొత్తం ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు స్టార్టింగ్ ఉంది చూసారా, ఖర్చు అనేది లోపలికి ఇలా వచ్చేసింది, మంచిది ఇలా వచ్చిందనమాట. ఇలా మనం జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే పైన దీన్ని కొంచెం వెనక్కి ఫోల్డ్ చేసి కరెక్ట్గా పాదం మందము ఫోల్డ్ చేసేసి ఖర్చు చూసారా, నేను ఎలా అయితే పెడుతున్నానో ఖర్చు లోపలికి పెట్టేసి గ్రీన్ క్లాత్ ఇలా పైపింగ్ క్లాత్ ఇలా అంటున్నాను, మధ్యలో జాయింట్ అనేది ఉంటుంది. ఇప్పుడు దీనిపైన పాదం ఖర్చు ఇలా పెట్టేసి దీని ఎడ్జ్ కుడుతున్నాను. మన ఫోల్డింగ్ అనమాట. ఇది పట్టు శారీ, అందుకని చెప్పేసి హెమ్మింగ్ చేయాలి. పట్టు శారీకి మనం పైపింగ్ వేసి దాన్ని హెమ్మింగ్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. చూసారా, ఖర్చు అనేది అవతలకు అనేసి గ్రీన్ క్లాత్ కిందకి ఇలా అనేసి కరెక్ట్గా పాదం మందంతో జాయింట్ చేస్తున్నాను. వెనక్కి తిప్పేసి పాదం మందంతో పైపింగ్ పక్కనే కుట్టొచ్చేలాగా కుడుతున్నాను. పైపింగ్ అనేది ఇప్పుడు ఆ రెండు పాదాల మధ్యలో గ్యాప్ ఉంటుంది చూసారా, ఆ గ్యాప్లో పైపింగ్ వచ్చింది. అర్థమవుతుందా? ఆ పైపింగ్ మన థ్రెడ్ పైపింగ్ ఏదైతే ఉందో
మిషన్ రెండు పాదాల మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో పైపింగ్ వచ్చేలాగా కుడుతున్నాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. రౌండ్ దగ్గర కూడా మనం ఏమి కట్ చేయని అవసరం లేదు, కట్ చేయకుండా కుట్టేసుకోవచ్చు అనమాట. చూడండి, ఎక్స్ట్రా ఎందుకు ఉంచానో ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు మనం వెనక్కి తిప్పి చూస్తే ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది, దాన్ని కట్ చేసేసుకోవాలి. దాన్ని కట్ చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఇలా తిప్పినా కానీ ఎక్స్ట్రా క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ కంపల్సరీ కట్ చేసేసుకోవాలి. మనం ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, కానీ తక్కువ కాకుండా అయితే చూసుకోండి. ఇది నేను ఇప్పుడు పాలిస్టర్ క్లాత్తో పైపింగ్ వేసాను అనమాట. హాఫ్ పట్టు కానీ పాలిస్టర్ అయినా బాగుంటుంది, షైనింగ్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, పైన ఫస్ట్ దాన్ని వెనక్కి మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నాం చూసారా. ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకున్నాము అంటే దాన్ని వెనక్కి ఇలా ఫోల్డ్ చేసి మనం పైపింగ్ చేసుకోవాలి. లేదు నార్మల్ బ్లౌజ్ అనుకోండి, పైన ఇలా కుట్టేసుకోవచ్చు. ఇది పట్టు శారీ కాబట్టి నేను హెమ్మింగ్ చేసుకోవడం కోసం ఇలా ఉంచాను అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి ఎంత సన్నగా వచ్చింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్